వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లక్ష కోట్లు ఇప్పుడు ఈ మాట తెగ పాపులర్ అయిపోయింది. బడ్జెట్ ఊసెత్తితే చాలు లక్ష కోట్ల బడ్జెట్ అంటూ రాష్ట్రాల అధినేతలు ఊదరగొట్టేస్తున్నారు. గత పాలకుల హయాంలో అవినీతి నేతల లెక్కలు చెప్పేందుకు ఉపయోగపడ్డ ఈ లక్ష కోట్ల మాట కొన్నేళ్లుగా రాష్ట్రం తలరాతను మార్చేందుకు బడ్జెట్ చిట్టాపద్దుగా తెరపైకి వస్తోంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో వినిపించిన లక్ష కోట్ల బడ్జెట్ ఇప్పుడు చెరో లక్ష కోట్లకు ఎదిగింది. అవును, అక్షరాల లక్ష కోట్ల బడ్జెట్. అది కూడా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్. ఒకప్పుడు 23 జిల్లాలకు సరిపోయిన చిట్టాపద్దు ఇప్పుడు 10 జిల్లాలున్న రాష్ట్రానికి అది 10 నెలలకే కేటాయించేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. దశాబ్దాల పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొలి బడ్జెట్ అంచనాలను కూడా మించిపోయింది. తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక మంత్రి ఈటెల 1,637 కోట్ల రూపాయలతో ఘనంగా బడ్జెట్ సమర్పించారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో 48,648.47 కోట్ల రూపాయలు ప్రణాళిక వ్యయంగా 51,989.49 కోట్ల రూపాయలు ప్రణాళికేతర వ్యయంగా కేటాయించారు. ప్రస్తుతానికి రెవెన్యూ మిగులు 3 కోట్లుగా ఉంది. అయితే ఇది కేవలం 10 నెలల బడ్జెట్ మాత్రమే. విభజన నిర్లక్ష్యం కారణంగా వెనుకబడ్డ తెలంగాణ నిర్మాణానికి కృషి చేసేందుకే బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయింపులు చేశామన్నారు ఈటెల. బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తాం, ఆ కమిట్మెంట్ మాకుందని చెప్పి మేము భావిస్తున్నాము. తూచా తప్పకుండా ఈ బడ్జెట్ అనంతరం ఖచ్చితంగా టేకప్ అవుతుంది. ఖచ్చితంగా 14 సంవత్సరాల కాలం పాటు ఈ కమిట్మెంట్స్, ఈ కన్విక్షన్తో మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, సాధ్యం కాని అంశాన్ని సుసాధ్యం చేసుకున్నామో, రేపు తెలంగాణ నిర్మాణంలో కూడా అదే కమిట్మెంట్, అదే కన్విక్షన్తో బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము బడ్జెట్ రూపంలో చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఒక కొత్త ఒరవడికి, ఒక కొత్త పద్ధతికి, ఒక కొత్త దిశకి తెలంగాణ ప్రభుత్వం బాటలు వేయబోతుందని చెప్పడంలో ఎలాంటి బాగులేదు. తప్పకుండా అది నెరవేర్చమని చెప్పి చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకు చేయూత దగ్గర నుంచి అమ్మాయిల భద్రత వరకు అన్నింటికీ ఘనంగా కేటాయించిన తెలంగాణ ఆర్థిక మంత్రి మొదటి అడుగులోనే 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించినందుకు తెగ సంబరపడిపోయారు. ఇప్పటికి బాగానే ఉంది. కానీ సరిగ్గా ఏడాది కిందట ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు. ఈ లెక్కన విభజన జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రం బడ్జెట్ ఎంతుండాలి? ఒక్కో రాష్ట్రానికి జిల్లాల వారీగా లెక్కలేసుకున్నా అది 1,00,000 కోట్ల లోపే ఉండాలి. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు చెరో 1,00,000 కోట్ల బడ్జెట్తో అంకెలు రంకెలేస్తున్నాయి. రెవెన్యూ లోట్లు తమ అంచనాలకు తూట్లు పొడుస్తున్నా పట్టించుకోకుండా 1,00,000 కోట్లకు తగ్గకుండా బడ్జెట్లు ప్రవేశపెట్టారు 2 తెలుగు రాష్ట్రాల విత్త మంత్రులు. తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఈ మధ్యకాలంలో మొదలైన ట్రెండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ సీఎంగా ఉన్న టైంలో రోసయ్య 1,00,000 కోట్ల బడ్జెట్ ని ప్రకటించగానే అంతా అమ్మో అని నోరెళ్లెట్టారు. 1,00,000 కోట్లంటే ఇక ఏపీ రూపురేఖలే మారిపోతాయని సంబరపడ్డారు. అంతెందుకు, ఇక మనకు కష్టాలే ఉండవని జనం కూడా ఆనందించారు. 2007, 2008 ఏడాదిలో మొదటిసారిగా 1,00,000 కోట్లు దాటిన ఏపీ బడ్జెట్ అక్కడి నుంచి అదే రేంజ్లో దూసుకుపోతూ వచ్చింది. ఇదంతా విభజనతోనే అయిపోయిందని, విడిపోయాక 2 రాష్ట్రాల బడ్జెట్ మళ్లీ 1,00,000 కోట్ల కన్నా తగ్గుతాయని అనుకున్నారు. కానీ అంచనాల్ని మించిపోయేలా విభజన జరిగిన 3 వారాల్లోనే ఏపీ సర్కార్ 1,11,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి సంచలనమే రేపింది. రాజధాని లేకపోయినా, ఆదాయం రాకపోయినా 1,00,000 కోట్ల బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కార్ ఏమాత్రం తగ్గకుండా 1,00,000 కోట్ల బడ్జెట్ తో దుమ్ము రేపింది. వాళ్ళు వేసే బడ్జెట్లు భారీ అంకెల గారడీతో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లు చూపించి ఆచరణలో మాత్రం అత్యవసర ఖర్చులు పెడతా, ఆ ఖర్చులు కోతలు పెడతా వేసిన బడ్జెట్లో. కాబట్టి కేవలం గారడీతో, ఒక మాయా పూరితమైనటువంటి గారడీతో ప్రజల్ని మభ్యపెట్టడానికి అంకెలతో ప్రయత్నం చేస్తున్నారు మినహా ప్రజలకు నిజంగా ఒరుగుతుంది ఈరోజు
చాలా తక్కువ అనేది మనం గమనించాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు 1,00,000 కోట్ల బడ్జెట్ వేసినా దానికి మించేసినా కానీ వాస్తవం ఏంటంటే ఇంత డబ్బు వీళ్ళ దగ్గర వీళ్ళు తేగలిగినటువంటి పరిస్థితి లేదు. పైగా తేగలిగినటువంటి పరిస్థితి లేకపోగా వీళ్ళు ఏంటంటే ఆ బడ్జెట్లో వేయటం, దానికోసం సమీకరణ కోసం, వనరుల సమీకరణ కోసం ఎక్సైజ్ వంటి వాటిని, తాగుడు వంటి వాటిని పెంచడానికి విపరీతంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా నిన్న మొన్నటి దాకా మనం ప్రతి సందర్భంలో చూస్తూ వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం 13 జిల్లాలకు 1,00,000 కోట్లు దాటిస్తే తామేం తక్కువ తినలేదన్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా అదే రూట్లో 10 జిల్లాలకే 1,00,000 కోట్లతో ముందుకొచ్చింది. ఏపీ బడ్జెట్ అంత కాకపోయినా ఓ 10,000 కోట్లు తక్కువే ప్రవేశపెట్టినా 1,00,000 కోట్ల మార్క్ మాత్రం దాటేసింది. అంటే ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల మొత్తం బడ్జెట్ అక్షరాల 2,12,000 కోట్లు. ఒకవేళ విభజన జరగకుండా ఉండి ఉన్నా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్ కూడా ఇంత ఉండేది కాదేమో. అంటే బడ్జెట్ అనేది కూడా ఒక పబ్లిసిటీ ఎక్సర్సైజ్ అయిపోయింది. తెల్లారి పొద్దున పేపర్లు రాస్తాయి, రోజంతా టీవీలు చదువుతాయి, తర్వాత ఆ బడ్జెట్లో అంకెలు నిలబడాయని ఎవరూ పట్టించుకోరు. అందుకని ప్రభుత్వాలు కూడా మోటివేట్ అయ్యి ఏమవుతున్నాయంటే భారీ బడ్జెట్ను చూపెట్టదలుచుకున్నాయి. భారీ బడ్జెట్ చూపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ అని రేపు హెడ్లైన్లు వస్తాయి, టీవీలో హెడ్లైన్లు వచ్చాయి, స్కూలింగ్లు వచ్చాయి, సరిపోతుంది కదా ప్రజలకు. తర్వాత అది 70,000 కోట్లకా 60,000 కోట్లకు పడిపోతే ఎవరు పట్టించుకోరు. 1956లో విశాలాంధ్ర ఏర్పడిన తొలినాళ్లలో మన రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 21 కోట్లు మాత్రమే. 6 దశాబ్దాల కిందట 60 కోట్లు దగ్గరగా ఉన్న బడ్జెట్ ఇప్పుడు విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 1000 రెట్లు పెరిగి 2,00,000 కోట్లకు చేరింది. ఏది ఏమైనా ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది ప్రెస్టీజియస్ ఇష్యూగా మారిపోయింది. తొలినాళ్లలో తాము గొప్పని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ధైర్యం చేసి 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పుడు అదే ట్రెండ్ ను విభజన తర్వాత 2 తెలుగు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. స్టోరీ బోర్డులో చిన్న బ్రేక్ తీసుకుందాం.